మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆయన స్తోత్రం చేసి నమస్కరించి ఒక్క మాట అంటున్నాడు మనకి సందేశంగా. తిక్కన గారు రాసిన పద్యం, నారాయణమూర్తి నోటి వెంట వచ్చిన పద్యం శివుడు గురించి. అసలు భగవంతుడి గురించి శివుడు నారాయణుడు వీరు ఒకరు తపస్సు చేయడం, ఒకరు కనపడడం ఇది మామూలు విషయం అండి. వారి ఇరువురికి భేదం ఏం లేదు అక్కడ. ఏదో ఒక రూపంలో ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాయనకి ఏదో ఒక బాధో భయమో ఏదో కలిగింది, నారాయణుడైనా శివుడైనా ఎవరైనా. ఆ వెంటనే ఇంకో రూపమైన ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఈ రూపం కొంచెం అజ్ఞానంలో పడింది, ఆ రూపం వస్తుంది వెంటనే అంతే. నారాయణుడు కలిగినటువంటి భయమో బాధో ఏదైనా సరే ఏమిటంటే, ఈ లోకాన్నంతా నేను నియంత్రించలేకపోతున్నాను, నాకు ఇంత శక్తి కావాలి, ఇన్ని లోకాలు పరిపాలించాలంటే నా వల్ల కాదు, నాకు శక్తి కావాలని 66,000 ఏళ్ళు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన శివుణ్ణి ఏమంటున్నాడండి ఈయన? నేను దనుగా అతి నిర్మల మనస్సమాధి ప్రకర్ష మగ్నత వలనం కనుగొని. స్వామి, ఎవరికి నువ్వు లొంగుతావంటే, నాకు ఎందుకు లొంగావు అంటే నాకు తెలుసయ్యా. 66,000 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే, నేను దనుగా అతి నిర్మల మనస్సమాధి ప్రకర్ష మగ్నత వలనం కనుగొని తద్రూప భజనమునరించు మహాత్ముడు అమృతముందు పశుపతి. తద్రూప భజనమునరించు మహాత్ముడు అమృతముందు పశుపతి. ఇక్కడ గమనండి, ఎవరికి భగవద్ దర్శనం అవుతుందో, ఎవరికి అమృతానందం కలుగుతుందో, ఎవరికి అమరనాథ్ గుహాయాత్ర ఫలం లభిస్తుందో చెబుతున్నాడు. అమృతముందు పశుపతి స్పష్టంగానే ఉంది కదా. తత్వం ఏమిటో చూద్దాం. ఏది లెక్కో, ఏది తత్వమో, ఏది వేదాంతమో, ఎవరు మన మాయలో పడేస్తున్నారో, ఎవరు మన జ్ఞానంలోకి లాగుతున్నారో తెలుస్తుంది కదా. తెలుసుకుందాం తిక్కన గారి పద్యం ఆధారంగా. తద్రూప భజనము మనకు అనగానే ఏమనిపిస్తుంది? రూప భజనం, విగ్రహారాధన, రూపం పెట్టుకుని భజన చేస్తూ ఉన్నాం కాదు అక్కడ. తద్రూపం అంటే ఏ రూపం, ఎటువంటి రూపం? నేను దనుగా, నువ్వు తాను ఒక్కటే అన్న విషయాన్ని గ్రహించి, దీన్నే శంకరాచార్య స్వామి వివేక చూడమంలో స్వస్వరూపావసంధానమేవ భక్తి అన్నారు. స్వస్వరూపానుసంధానం, తన నిజమైన రూపమేదో తాను తెలుసుకోవడమే భక్తి అన్నారు. అట్టిపళ్ళు, అగరత్తులు, పూజలు, పురస్కారాలు చెప్పలేదు. అవి ఏం చేసినా మనస్సు ప్రధానం అన్నారు. మనస్సుతో చేస్తే తప్ప ఆ ధ్యానం కలగదు. ఇవి చేస్తున్నంతకాలం మామూలుగా అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇంకా అది పోవాలంటే నేను అనుగా అతి నిర్మల మనస్సమాధి ప్రకర్షమగ్నత వలనం కనుగొని. మనము ఆయన ఒక్కటే అని కనుక్కోవాలంటే మధ్యలో అడ్డంగా ఉన్నది పోవాలిగా. మధ్యలో ఓ తెర తొలగిస్తే కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకటయ్యే అవకాశం ఉందా? ఏదో చూపులు గెలిచిన శుభవేళ అని ఏదో పెడుతున్నాగా ఒకటి తెర తీస్తున్నాం. తీశాక వారిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టారు, మనకింత ముద్దెట్టారు, పోయాం అక్కడి నుంచి. మరి ఆ తెర తీస్తే కానీ కుదరదు. అలాగే భగవంతుడికి మనస్సుకి మనకి అడ్డంగా ఉన్న తెర మనస్సు. ఆ మనస్సు ఏమవ్వాలి? అతి నిర్మలమనగా మనస్సును ముందు నిర్మలం చేసుకోవాలి. రాగద్వేషాలు పోగొట్టుకోవాలి. నేను, నా వాళ్ళు, వారు పరాయి వాళ్ళు, ఈ భావం వదిలేయాలి. క్రమక్రమంగానైనా తగ్గించుకోవాలి. ఎవరి మీద అమితమైన ప్రేమలో వ్యామోహాలో పెంచేసుకున్నామో అవి క్రమక్రమంగా తగ్గించేసుకోవాలి. ఎవరి మీద ద్వేషం పెంచేసుకున్నామో అవి క్రమక్రమంగా తగ్గించుకోవాలి. అప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది. ఆ నిర్మలమైనటువంటి ప్రకర్ష సమాధి, దాన్ని ప్రకృష్టమైన సమాధి మగ్నం చెయ్యాలి. అంటే ఆలోచన రాకుండా, మాటలు మాట్లాడకుండా, పనులు చేయకుండా, మాటలు మాట్లాడకుండా, పనులు తగ్గించుకుని, మాటలు తగ్గించుకుని, ఆలోచనలు కూడా తగ్గించుకుని క్రమంగా దాన్ని ఇక మనస్సు అనేదాన్ని లేకుండా చేసుకోవాలి. అతి నిర్మల మనస్సమాధి ప్రకర్ష మగ్నత వలనం కనుగొని అప్పుడు దేవుడు మనము ఒకటే. కాబట్టి తద్రూప భజనం అనరించు. ఆ ఆత్మస్వరూపాన్ని ఎవరు భజనము అంటే సేవ, తాళం వేయడమును పూజ చేయడం భక్తి కాదు. అసలైనటువంటి రూపాన్ని ధ్యానం చేయడమే భక్తి. తద్రూప భజనము అంటే నిరాకార నిరంజన పశుపతి గోత్రస్య. నిరాకారము నిరంజనము అయినటువంటి దాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అమృతముందు పశుపతి, అతడు అమృతత్వాన్ని పొందుతాడు అన్నాడు. ఇప్పుడు శివుడు సంతోషించి ఆ స్తోత్రానికి చాలా బాగుంది నారాయణ, ఏమిటో నీకు నేను ప్రత్యక్షం అవ్వడం, నాకు నువ్వు ప్రత్యక్షం అవ్వడం, లోకానికి ఇదో నాటకం తప్పితే ఏమిటిది, ఏం కావాలి అన్నాడు. నాకు ఒక చింత పట్టుకుంది. ఎన్ని శక్తులు ఉన్నా సరే ఇంకా లోకంలో కొంతమంది రాక్షసుల్ని చంపడం వీలు కావట్లేదు. వాడు నాకంటే శక్తిమంతులు అవుతున్నారు. నవ్వాడు శివుడు, నీకు తెలియందేముంది ఇది అని. అయినా సరే నాకు నువ్వు శక్తినివ్వాలి. అనన్య సులభుడుగా చెయ్యి నన్ను, ఎవ్వరూ నన్ను జయించడానికి వీలు లేదు. చివరికి నారాయణమూర్తి కోరిన వరం చూడండి. అందుకే వైకుంఠానికి వెళ్ళినా మోక్షం రాదని చెబుతున్నా. ఆయనకే లేదు. ఆయనకి ఇంకా కొన్ని చింతలు ఉన్నాయి. కొంతమందిని గెలవలేకపోతున్నా, ఓడిపోతున్నా, ఇబ్బందిగా ఉంది, ఇంకా శక్తి కావాలి. ఆయన కొన్నప్పుడు మనకుండవు. అనన్య సులభుణ్ణిగా చేయి నన్ను.
ఎవరూ నన్ను జయించడానికి వీల్లేదు, ఎటువంటి ఆయుధాల చేత కానీ అస్త్రాల చేత కానీ ఎవరి చేత లోకంలో నన్ను మించినటువంటి దేవత ఉండద్దు అంటే బోళాశంకరుడు కాబట్టి పాపం అమాయకంగా ఏమన్నాడు తెలుసు, అవును ఏం అభ్యంతరం లేదు, అందరినీ నువ్వే జయిస్తావు, ఎవరు నిన్ను జయించలేరు, చివరికి నాకు నీకు ఎప్పుడైనా యుద్ధం వస్తే కూడా నువ్వే జయిస్తావు. భారతం చూసుకోండి స్పష్టంగా. ఇప్పుడు బాణాసురునితో జరిగినటువంటి యుద్ధంలో కృష్ణుడి దగ్గర శివుడు ఎందుకు ఓడిపోయాడో మరో చోట విష్ణువు చేతుల్లోనో కృష్ణుడి చేతుల్లోనో శివుడు ఓడిపోయినట్టు ఎందుకు ఉంటుందో అర్థమవుతుంది. అలాగే శివుడి చేతుల్లో విష్ణువు ఓడిపోయినట్టు దక్షయజ్ఞం సందర్భంలో వీరభద్రుడి చేతుల్లో పరాభవింపబడ్డం, ఈ కథలు ఎందుకు జరిగాయో అర్థమవుతుంది. ఎక్కడ వైవిధ్యం, ఇందులో వైరుధ్యం ఏముంది? ఏ రూపాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా ఎవరు రూపం ధరించారు అంటే అజ్ఞానంలో పడ్డం ఖాయం. రూపం అంటూ ధరించాక శరీరమే నేను అనుకుంటాం, శరీరం నాది అనుకో, శరీరమే నేను అనుకుంటాం. అంటే నేను అనుకున్నాక ఇంకొకరు కనపడుతూ ఉంటారు పక్కన, వారితో ఏదో చికాకు ఉంటుంది. అంటే ఈ శరీర స్పృహ పోవాలి. అది శరీరం ఉన్నంతకాలం పోదు. ఏం చేస్తాం, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు. ఇదో పెద్ద లంకి. మిగిలిన బంధాలకి శరీరానికి తేడా ఏమిటంటే, ఇప్పుడు ఆ కుర్చీ నాది అంటాం మనం, కుర్చీ నేనే నవ్వడండు. ఆ టీవీ నాది అంటాం, టీవీ నేను నవ్వడండు. ఆ అమ్మాయి నాది అంటాం, అమ్మాయి నేనే నవ్వడండు. కానీ ఈ శరీరాన్ని మనం శరీరము నాది అంటాం, మళ్ళీ మనని పిలవగానే మన శరీరమే పెడుతుంది. అంటే శరీరాన్ని నేను అనుకుంటున్నాం. ఇతర బంధాలకి శరీర బంధానికి తేడా ఏమిటంటే, ఇక్కడ నేను నాది రెండు ఉన్నాయి. కాస్త ఎక్కువ ఫెవికాల్ రాశాం ఈ బంధానికి. మిగిలిన వాటికి ఏదో మామూలుగా చుమ్మజిగురు రాశాం. దీనికి పెద్ద ఫెవికాల్ రాశాం, ఏనుగులు పెట్టి లాగినా రావట్లేదు. ఎందుకంటే నేను నాది రెండు ఉన్నాయి, మిగిలినవి నాది మాత్రమే. నేననే భ్రమలో మనం పడాల. ఏ వస్తువు నాది అనుకుంటాం కానీ నేను అనుకోం. కానీ శరీరాన్ని నాది అనుకుంటాం, నేను అని కూడా అనుకుంటున్నాం. లేకపోతే ఏమయ్యా నరసింహారావు రమ్మంటే శరీరం పెడుతుందిగా, వెళ్లకుండా ఏ ప్రాంతం పెడితే అవతల వాడు పోవడం. అంటే ఈ శరీరంలో రెండు భ్రమలు ఉన్నాయి మనకి, నేను నాది. అందుకని దీంతోనే మనం తేల్చుకోవాలి. అలాంటిది కలిగేసరికి బోళాశంకరుడు కాబట్టి నన్నేనా జయిస్తావయ్యా అన్నాడు. అంతే. ఆ వరం కారణంగానే శంకరాచార్య స్వామి శివానంద లహరిలో ఒక మాట రాశారు, శ్రీ మహావిష్ణువును మించిన వాడు ఎవడన్నా ఉన్నాడా దేవతల్లో, ఎందుకు లేడు అంటే అది శివానుగ్రహం. బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహిత చేత్యాది రూపం దధౌ త్వత్పాదే నయనర్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతర సయేవ హినచేత్ కోవా తదన్యోధికః. నీకు బాణం అయ్యాడయ్యా, నీ వాహనమైన నందీశ్వరుడు మహావిష్ణువు అయ్యా, అర్ధవపుష నీలో అర్ధ శరీరమైన పార్వతీదేవి ఆయనేనయ్యా. ఒక రకంగా భార్యాత్వం, నీకు భార్య కూడా అయ్యాడయ్యా, నీ సగం శరీరం పుచ్చుకున్నాడయ్యా, నీకు భార్య కూడా అయ్యాడయ్యా. ఘోణిత్వం, ఒక వరాహ రూపం ధరించాడయ్యా నిన్ను అన్వేషించడం కోసం. సఖిత, నీకు సఖుడయ్యాడయ్యా. అనేక జమంలో శివకేశవులు ఇద్దరు సఖులే కదా మరి. మృదంగ వహత, చివరికి నువ్వు నాట్యం చేస్తుంటే నారాయణమూర్తి మురయిచు మధ్యల మోయించంగా అని మధ్యల మోగించాడయ్యా. సహిత మృదంగ వహతాచ ఇత్యాది రూపం దధౌ. ఎందుకు ఇంత భాగ్యం శ్రీ మహావిష్ణువుకు పట్టింది శివుడికి సేవ చేసే భాగ్యము అంటే, ఆయన ఒకసారి పద్మాలతో, నన్ను కమలాక్షుడు అంటారు కదా అని పద్మాలతో అర్చన చేస్తూ ఉంటే రోజు 100 పద్మాలు సమర్పించేవాట. ఒకరోజు 90-98 ఉన్నాయట కావాలనే శివుడు పరీక్ష వల్ల. 2 పద్మాలు తక్కువైతే ఆయన 2 కళ్ళు కన్నప్పలాగా పెరికేసుకుని అక్కడ పెట్టేట. అప్పటి నుంచి శివుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడు, సుదర్శన చక్రం కూడా ఇచ్చాడు. త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః. నీ దేహంలో భాగమైన, అందువల్ల పూజ్యతరహ సయేవహి. అందరు దేవతల పూజ్యులందరిలోకి పూజ్యుడైన వాడు, గురువునాం గురువు అయిన వాడు, పూజ్యులకు పూజ్యుడైన వాడు ఆయన. ఎందుకని కోవాదన్యోధిక, అంతకంటే గొప్పవాడు ఎవడన్నా లోకంలో ఉన్నాడా? అన్ని రూపాలు ఆయనవే కదా. అంచేత నారాయణమూర్తికి ఆ వైభవం పట్టడానికి శివుడు కారణం, శివుడికి ఆ వైభవం పట్టడానికి నారాయణమూర్తి కారణం. ఈ ఇరువురికి ఆ వైభవం పట్టడానికి మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కారణం. గ్రహింతురుగాక. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.